ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ప్రతిరోజు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధముగా ఉంది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని ప్రియులారా, మనం చదవబడిన ఈ వాక్య భాగంలో చూస్తే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. పూర్వం మనము దేవునికి విరోధమైన పాపము చేసి, అంటే మన ఇష్టానుసారమైన జీవితం మన మనస్సుకు నచ్చినట్లుగా జీవించి దేవునికి కోపం తెప్పించిన వారమై ఉన్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మనము ఆ చచ్చిన బ్రతుకులో నుంచి, ఆ నిద్రా వ్యవస్థలో నుంచి మనం లేవాలి. అది పాపము అని మనం తెలిసి ఇంకనూ మనము దాంట్లోనే ఉంటే మనం చచ్చిన వారమై ఉంటామని దేవుని వాక్యము మనకి తేటతెల్లంగా బోధిస్తుంది. అందుకని సంగమా, మనము ఆ పాపిష్టి జీవితాన్ని, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మనము యేసుక్రీస్తు పాదాలు పట్టుకుంటే ఆయన చెప్తున్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు మన మీద ప్రకాశించినప్పుడు మనము కూడా వెలుగు సంబంధుల వలె ఉంటాం. అందుకని పాత జీవితాన్ని వదిలిపెట్టేసి నూతనమైన జీవితాన్ని కొరకు మనము పౌలు పరిగెత్తినట్లుగా మనము కూడా ముందుకే పరిగెత్తదాం. అలాగనే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. మనము దినాన్ని పోనివ్వకూడదు. ప్రతిరోజు దేవుడిదే. దేవునికి మనం సమయాన్ని కేటాయిస్తూ, ఆయన సమయానికి ఆయన్ని మనం స్తుతిస్తూ, లేకుంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి నిత్యము కూడా ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, మన హృదయంలో మనం నడుచుకుంటూ, మనం కళ్ళు తెరిచైనా సరే, పోతున్నా, మనం పనిచేస్తున్న చోటైనా, ఎక్కడైనా కానీ ప్రభువుని నామాన్ని ధ్యానిస్తూ, ఆయన స్తుతిస్తూ ఉంటే దేవుడు నిరంతరం మనకి తోడుగా ఉంటాడు. అలాగనే దినములు చెడ్డవి కనుక అంటే ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. అందుకని మనం సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుని ఆయన కృపను పొందుకుందాం. అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానంగా ఉంటే, అవివేకంగా ఉంటే అది కూడా పాపమే. అందుకని మనం జ్ఞానంగా ఉండి జ్ఞానాన్ని మనం దేవుణ్ణి అడిగి పొందుకొని ఆయన కృపను పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ మీకును అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ గొప్ప మాటలను బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. యేసుక్రీస్తు నామములో తెలియజేసుకుంటూ, అయ్యా నువ్వు ఇచ్చిన నాయన పరిశుద్ధాత్మను బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటూ, నాయన మేము ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి, కృప చూపించండి. అయ్యా నీ ఉచితమైన కృపను నిరంతరము నాయన ఎదుగు ఈ మాటలు విన్న మా అందరిపైన ఉంచమని ప్రార్థన చేస్తూ, అయ్యా మేము అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు కృప చూపించమని, మా సమయాన్ని మేము నాయన సద్వినియోగం చేసుకునే కృప మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.